వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీకి రాజధాని లేదు అంటూ ఉంటారు కానీ కొంతమంది, అలాగే కొంతమంది అమరావతి ఏపీ రాజధాని కానీ ఇంకా పూర్తి కాలేదు, సరే రకరకాల ఇది చెప్తూ ఉంటారు. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయిందని ఎప్పటికీ డిబేట్లలో చెప్తూ ఉంటారు. కానీ ఏపీకి ఇప్పటికీ అన్అఫీషియల్గా రాజధాని హైదరాబాదేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినప్పుడు మొత్తం సరే అమరావతి అనేటువంటిది ఇప్పటికి ఇంకా ఏం డెవలప్ కాకపోయినా కూడా ఆ ఉన్న సెక్రటేరియట్ లేకపోతే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సెక్రటేరియట్, అసెంబ్లీ, అలాగే ఇంకా హైకోర్టు ఇలాంటివి యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ అవి కూడా టోటల్గా ఈ న్యూ ఇయర్ రోజున లేదంటే ఈ పండగ రోజున వాటి రోజున మొత్తం ఖాళీ అయిపోవటం అనేటువంటిది మనం చూస్తాము. ముఖ్యంగా హైదరాబాద్ అనేటువంటిది ఇప్పటికీ ఇంకా చాలామంది మంత్రులు లేదంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానివ్వచ్చు, చాలామంది ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటిది మనకు ముఖ్యంగా ఇలాంటి ఈ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సాధారణంగానే 2014లో ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చి వెళ్ళేవారు. దానికోసం స్పెషల్ ట్రైన్ కూడా వేశారు అమరావతికి. అక్కడ గుంటూరు దగ్గర ఎక్కడో దిగి ఎంప్లాయీస్ అంతా వచ్చేలాగా మళ్ళీ శుక్రవారం వెళ్ళిపోయి మళ్ళీ సోమవారం మార్నింగ్ రావటం ఇలాంటి ఒక పద్ధతి. ముఖ్యంగా మంత్రులు వీళ్ళంతా కూడా అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరికీ కూడా ఇప్పటికీ హైదరాబాదు అనేటువంటిదే ఈ సెలబ్రేషన్స్కి పండుగలు వచ్చినప్పుడు ఇంకోటో ప్రత్యేకమైనటువంటి ప్లేస్ కింద, లేదంటే వాళ్ళ స్థిర నివాసాలు కూడా చాలామందికి ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇంకా సెలబ్రేషన్స్ అనేటువంటిది సరే కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ఇది మెట్రో సిటీ, మెగా సిటీ, విశ్వనగరం. సో అందుకని హైదరాబాద్ అనేటువంటిది ఈ సెలబ్రేషన్స్కి డెస్టినేషన్ అయిపోయింది, న్యూ ఇయర్ కానీ వీటికి. ఇప్పుడు ఏపీలో అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం న్యూ ఇయర్కి ముందుగానే సెలబ్రేషన్స్ అన్ని మంత్రులు హైదరాబాద్లో ప్లాన్ చేసుకున్నారా అన్నట్టుగా హైదరాబాద్ అంతా కూడా హైదరాబాద్ వైపు అందరి ప్రయాణం సాగుతుంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా కొంతమంది ఉంటే ఏపీలో వాళ్ళ ఇళ్ల దగ్గర సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా న్యూ ఇయర్ అనేటువంటి సంక్రాంతి ఏదనంటే వాళ్ళ ఊళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ న్యూ ఇయర్ అనేటువంటిది మాత్రం ఎక్కువ హైదరాబాద్లోనే దానికి సంబంధించిన హంగులు, ఆర్భాటాలు అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మనకు తెలుసు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో ఎలా జరుగుతాయో. ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియాలోనే హైదరాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్కి. సో అందుకని మంత్రులందరూ కూడా ముందుగానే హైదరాబాద్లో ప్లాన్ చేసుకున్నారా అన్నట్టుగా ఉంది వాతావరణం. ఇప్పటికే మనం చూసాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో సహా టూర్కి వెళ్ళారు, వ్యక్తిగతమైన టూర్కి వెళ్ళారు, వెకేషన్కి వెళ్ళారు అన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే దీని మీద చాలా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆయన లండన్ టూర్ వెళ్ళారని ఒకళ్ళు, లేదు ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళారని ఒకళ్ళు, అసలు సీక్రెట్గా వెళ్ళారని ఒకళ్ళు, ఇలా రకరకాలుగా దాని మీద మన కామెంట్స్ అవన్నీ తాజాగా విజయబాబు గారు పెట్టిన వీడియోలో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మంత్రుల విషయానికి వస్తే మాత్రం అందరూ కూడా హైదరాబాద్లోనే బాగా వేస్తున్నట్టుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ ఇయర్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేటువంటిది మేము కాంక్షిస్తూ అందరికీ కూడా వీటీవీ ప్రైమ్ తరఫున 2026 హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాం. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2026 ఫ్రమ్ వీటీవీ ప్రైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.